హలో, ఇప్పుడైతే పిల్లల్ని స్కూల్ సప్లైస్ చూపిస్తున్నాను. అంటే వీళ్ళ కొత్తగా టీచర్స్ అందరు మారుంటారు కదా. సో వాళ్ళు ఎవరు వాళ్ళ టీచర్ని పరిచయం చేసుకొని అండ్ స్కూల్ సప్లైస్ అన్ని ఇచ్చేసి రావాలి. రేపు August 5th టీచర్ మీటింగ్ ఉందన్నమాట. సో ఆ లోపు ఇవన్నీ ఎవరి వాళ్ళు నీట్గా ప్యాక్ చేసుకొని స్కూల్కి సప్లైస్ తీసుకెళ్ళాలి. ఇప్పటి నుంచి ఆరుష్ నెక్స్ట్ ఫస్ట్ గ్రేడ్కి వెళ్తాడు. ఆద్యం వచ్చేసి 4th గ్రేడ్కి వెళ్తుంది. సో ఇవి ఫస్ట్ గ్రేడ్ స్కూల్ సప్లైస్ ఆరుష్వి. ఈ కొన్ని డ్రై ఎరేజ్ మార్కర్స్ అండ్ గ్లూ స్టిక్స్ ఇవి ఇద్దరి ఆద్యకి 3 అండ్ ఆరుష్కి 3 మొత్తం 6 ఉన్నాయి ఇందులో. ఈ ప్యాక్లో ఇద్దరు షేర్ చేసుకుంటారు దీంట్లో. అండ్ నెక్స్ట్ చూపినా సీజర్ 5 inches అనమాట ఇది సీజర్. అండ్ ఈసారి ఎందుకో ప్లేడో కూడా అడిగారు. సో ఆరుష్కి 2 ప్లేడోస్, ఎరేజర్స్ ఒక 2, ఇవేంటినా క్రేయాన్స్ 24 ప్యాక్ 2 అనమాట అలాంటివి క్రేయాన్స్. అండ్ ఇవి పెన్సిల్స్, ఆల్రెడీ షార్ప్ చేసిన పెన్సిల్స్. ఇవి మొత్తం 24 ఉన్నాయి దీంట్లో, రైట్ ఆరుష్? 24 పెన్సిల్స్. అండ్ ఒక పెన్సిల్ బాక్స్ ఆరుష్కి, వైట్ క్లియర్ బాక్స్ పెన్సిల్ బాక్స్. లాస్ట్ ఇయర్ ఎక్కువ మిగిలిన పెన్సిల్ బాక్స్ లేదా? అండ్ ఒక 2 ఫోల్డర్స్, బ్లూ అండ్ రెడ్ 2 ఫోల్డర్స్ అండ్ 2 బుక్స్. ఇవేం బుక్స్ నాన్న? ఏం బుక్స్ అంటారు? వైడ్ రూల్డ్ బుక్స్ అనమాట. వైడ్ రూల్డ్ బుక్స్ ఒక 2, బ్లూ అండ్ రెడ్. సో ఇవి ఆరుష్ సప్లైస్ అన్ని పెట్టుకున్నాను నీట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆద్య ఇది పౌచ్ బ్యాగ్ అనమాట. ఆద్యకి పెన్సిల్స్ అవన్నీ వేసుకోవడానికి. ఈసారి ఇలాంటి బాక్స్ కాకుండా 4th గ్రేడ్కి ఇలాంటి బ్యాగ్ అడిగారు. మొత్తం క్లియర్ బ్యాగ్, పైన కనిపించేలాగా ఇలా జిప్ ఉంటుంది. ఫిల్లర్ పేపర్ బుక్స్ అనమాట. ఇవి షీట్స్ లాగా ఉంటాయి. ఇలాంటివి ఒక 2, మొత్తం 150 షీట్స్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో. ఇలాంటివి 2 అడిగారు. అండ్ ఒక సీజర్, ఇది వచ్చేసి 7 inches. ఇందాక ఆర్షిది 5 inches, ఇది 7 inches 4th గ్రేడ్కి. అండ్ అలాగే సేమ్ పెన్సిల్ బాక్స్ 24 ప్యాక్. అండ్ క్రేయాలా మార్కర్స్, వాటర్ కలర్, ఇవి వాషబుల్ మార్కర్స్ క్రేయాలా. అలాగే డ్రై ఎరేజర్స్ అండ్ ఫోల్డర్స్. 4th గ్రేడ్కి ఎక్కువ ఫోల్డర్స్ ఉన్నాయి, 4 ఫోల్డర్స్. అండ్ అగైన్ నోట్ బుక్స్, వైడ్ రూల్ నోట్ బుక్స్, మొత్తం 3 బుక్స్. That's a lot of books now, really. 3 books. అండ్ చూపించినాం కదా కన్నా పెన్సిల్స్. ఇవి కలర్డ్ పెన్సిల్స్. అండ్ ఫైనల్గా జిప్ బ్యాగ్స్, జిప్ లాక్స్. There's 20 zip locks. 20. మొత్తం దీంట్లో 20 ఉన్నాయి. 20 జిప్ లాక్స్. ఇప్పుడు కావాలి కదా టిష్యూస్. Yeah. టిష్యూ బాక్స్ ఒకటి కావాలి. I also need colored paper. కలర్డ్ పేపరా? ఓకే. ఇంకా టిష్యూ బాక్స్ ఒకటి అండ్ కలర్ పేపర్ కావాలి ఆద్యమ్మకి. సో ఇవి వీళ్ళ స్కూల్ సప్లైస్. ఇంకా కొన్ని ఉన్నాయి లైక్ వైప్స్, టిష్యూస్ లాంటివి, అవి తీసుకురావాలి. ఇప్పుడు నీట్గా ఒక బాక్స్లో పెట్టేసుకొని రేపు టీచర్ని మీట్ అయ్యి ఈ స్కూల్ సప్లైస్ స్కూల్లో డ్రాప్ చేసి వస్తారనమాట. అండ్ ఈ సప్లైస్ అన్నీ కూడా టార్గెట్లో తీసుకున్నవి. అండ్ ఫ్యూ వచ్చేసి ఆఫీస్ డిపోలో, బట్ మోస్ట్లీ అన్నీ టార్గెట్లో తీసుకున్నాము. అండ్ ఆ రోజు సండే ఆద్యకి డ్రాయింగ్ క్లాస్ ఉన్నింది. సో ఫ్రెండ్షిప్ డే కాబట్టి సండే మంచిగా ఫ్రెండ్షిప్ డే థీమ్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేలాగా ఒక చిన్న డ్రాయింగ్ అయితే వేశారు. చాలా క్యూట్గా ఉంది. ఇవన్నీ తన లైక్ ఆయిల్ పెస్టల్స్, బ్రష్ పెన్స్, వాటర్ కలర్స్, ఇలా డిఫరెంట్గా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తూ ఉంటుంది. ఉదయం లేగానే ఆద్యమ్మ గోల్ అనమాట, స్కూల్ సప్లైస్ చూపించమని, మేము ప్యాక్ చేసుకుంటాం అని చెప్పేసి. సో అందుకే ఇంకా ఫస్ట్ అది చేయాల్సి వచ్చింది లేచిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడ నేను ఈరోజు క్లోజెట్ సర్దే ప్రోగ్రామ్ పెట్టేసుకున్నాను. ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా. సో నీట్గా మళ్ళీ పిల్లల బట్టలన్నీ సర్ది పెట్టుకుంటే వాళ్ళకి ఎవ్రీడే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను ఈ క్లోజెట్ ఎన్నిసార్లు సర్దుతానో బట్ అస్సలు ఉండదు. మొత్తం కావాల్సిన వాటి కోసం నీట్గా తీసుకోరనమాట. ఒకటి తీస్తారు, మొత్తం అన్నీ మడతలు తీసేసి ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళది ఫ్రీక్వెంట్గా సర్దుతూ ఉండాలి. ఇప్పుడు ఇంకెలా స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి నీట్గా సపరేట్గా దానికి పెడితే వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మళ్ళీ ఎత్తుక్కోకుండా టెన్షన్ లేకుండా అని చెప్పి ఇంక అన్నీ కొంచెం సర్దేశాను క్లోజెట్ ఈరోజు అయితే. అండ్ వాళ్ళకి ఈసారి నుంచి వీక్లీ బట్టలు సపరేట్గా పెడదాం అనుకున్నాను, ఒక బిన్లో సపరేట్గా. అంటే ఆ వారానికి ఏవైతే వేసుకుంటారో అవి వాల్స్ అయితే సెలెక్ట్ చేయించేసి
ఆ బట్టలు సపరేట్గా పెడదాం అనుకుంటున్నాను. సో దట్ ఎవ్రీడే సెలక్షను ఆ టైం టేకింగ్ అవన్నీ లేకుండా ఈజీగా ఉంటుందని చెప్పేసి మిగతా అన్నీ టచ్ చేయకుండా ఉంటారు. ఓన్లీ ఒక వారానికి సరిపడే బట్టలు తీసి పెడదామని చెప్పి సపరేట్ బిన్లో పెట్టేస్తున్నాను. అండ్ ఈసారి ఇప్పుడు వాళ్ళకి వెన్స్డే స్టార్ట్ అవుతుంది స్కూలు, August 7th. అంటే ఈ వీక్లో 3 డేస్ స్కూల్ ఉంటుంది కాబట్టి ఆ 3 డేస్కి సరిపడా బట్టలు సపరేట్ వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. అవన్నీ ఒక బిన్లో పెట్టేస్తాను. సో ఈజీగా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఏం వేసుకోవాలో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. అట్లయితే మిగతా పొడవకుండా ఉంటాయని చెప్పి అట్లా సపరేట్గా నేను బిన్లో పెట్టేసేసుకున్నాను. బట్ ఇలా ఫోల్డ్ చేసి పెడతాం కానీ ఎక్కువ రోజులు ఉండవు. బట్ ఇట్స్ ఫైన్, అట్లీస్ట్ చూడడానికి కొంచెం ఆర్గనైజింగ్గా ఉంటుంది అండ్ ఈజీ యాక్సెస్గా ఉంటుంది అని చెప్పి ఇట్లా పెట్టేసాను అన్నిట్లో. ఫైనల్గా పిల్లల క్లోజెట్ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందుగా నీట్గా కొంచెం సర్దేశాను. వాళ్ళకి ఈజీగా ఉంటుంది బట్టలు ఎత్తుక్కోవడానికి అని చెప్పేసి. సో ఇది ఆద్యం పెయింటింగ్, క్యూట్గా ఉంది. నెక్స్ట్ ఇంకా లంచ్ చేయడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ అంతా క్లోజెట్ సర్దడం సరిపోయింది. ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఈరోజు లంచ్కి వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఈరోజు కొత్త ప్యాన్లో చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇది నా మసాలా బాక్స్. ఇది చాలామందికి నచ్చింది మసాలా బాక్స్, టీమోలో తీసుకున్నది. మంచిగా అన్ని మసాలాస్ ఇలా బాక్సుల్లో ఒక దాంట్లో సర్దుకోవచ్చు, నీట్గా ఉంటుంది. లేదంటే ఏమన్నా స్నాక్ ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్, డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అన్ని విధాలా బాగా యూజ్ అవుతుంది. నేను కొత్త కుక్వేర్ సెట్ తీసుకున్నాను, స్టెయిన్లెస్ స్టీల్. అందులో ఇదొక ప్యాన్ అనమాట. ఈరోజు దీంట్లో చికెన్ చేస్తున్నాను, ఫ్రై లాగా చేస్తున్నాను. అంటే డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినేలాగా ఫ్రై చేసేస్తున్నాను, గ్రేవీగా ఎక్కువ లేకుండా. ఫస్ట్ ఆయిల్లో కొంచెం మసాలాలు, చెక్క, లవంగా అండ్ ఇలా చేసేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్ వేసేసుకొని కొంచెం ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. పక్కన ఒకేసారి రైస్ కూడా పెట్టేసేసాను. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసేసుకున్నాను. తర్వాత చికెన్ వేసేసుకొని బాగా కలబెట్టేసి మూత పెట్టేసి దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. జస్ట్ దాంట్లో చికెన్లో ఉన్న వాటర్తోనే కుక్ చేసేస్తున్నాను. సో ఫైనల్గా ఇక్కడ మన చికెన్ అయితే ఉడికిపోయింది. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు, అలాగే కారం, ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని చికెన్ ఒకసారి మంచిగా కలబెట్టేసుకొని నెక్స్ట్ మూత పెట్టేసి ఇంకొంచెం సేపు కుక్ చేసేసుకున్నా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అనే దానికంటే ఫ్రై అని చెప్పడం బెటర్ ఏమో. కొంచెం లైట్గా గ్రేవీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ అన్నంతో కలుపుకొని తింటే బాగుంటుంది. నాకు మరీ పులుసులాగా ఎక్కువ వాటరీ అంత ఇష్టం ఉండదు. కొంచెం ఇట్లా ఫ్రై టైప్ ఇష్టం అనమాట వేడివేడి అన్నంలోకి. అండ్ పిల్లలకి కొంచెం కారం అనిపించుద్ది, వాళ్ళకి ప్రతి దాంట్లోనూ నెయ్యి వేయాల్సిందే కంపల్సరీ.
ఇంకా అది వేసేసి వాళ్ళిద్దరికి ఒకే ప్లేట్లో కలిపేసి పెట్టేసేస్తాం. నెక్స్ట్ ఈ 2 స్నాక్స్ అయిపోయింటే అవి రీఫిల్ చేస్తున్నాను. ఆలూ భుజియా అద్దెమ్మకి ఇష్టం. సో ఎప్పుడైనా అవి తింటూ ఉంటుంది బౌల్లో వేసేసుకొని ఈవినింగ్ టైంలో అట్లా. అండ్ ఇవి ఓరియో బిస్కెట్స్ ఎవరైనా పిల్లలు అలా వచ్చినప్పుడు ఇవ్వడానికి. అండ్ ఆరుష్ కూడా తింటాడు ఇవి. సో బిస్కెట్స్ కూడా రీఫిల్ చేస్తున్నాను. అండ్ స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, లంచ్ బాక్స్లో కూడా అప్పుడప్పుడు ఆరుష్కి స్నాక్గా బిస్కెట్స్ ఒకటి ఇస్తాను. అండ్ స్కూల్ స్టార్ట్ అవుతుంది అంటే ఏదో తెలియని ఒక చిన్న బాధ అనిపిస్తుంది. పిల్లలు ఇంట్లో ఉండి రోజు గలబ్ చేసుకుంటూ అల్లరి చేస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి కొంచెం ఫ్రస్ట్రేషన్గా అట్లా ఉన్నా అదొక బాగా ఎంజాయ్ చేస్తారు ఏదో ఒక దాంట్లో. బట్ ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఇంకా ఫుల్ డే మోస్ట్లీ ఇంకా వాళ్ళకి అదే అయిపోతుంది. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 3:30 అవుతుంది వచ్చేసరికి, మళ్ళీ అవి క్లాసులని బిజీ అయిపోతూ ఉంటారు. మనతో స్పెండ్ చేసే టైం చాలా తక్కువ ఉంటుంది. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిందంటే బిజీ అయిపోతూ ఉంటారనమాట. సో బట్ ఇది ఒక ఫేజ్. ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందుగా ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ కొంచెం అనిపిస్తుంది, బట్ తప్పదు ఇంకా. అండ్ నెక్స్ట్ ఇవి గార్లిక్ ఇవి కాస్కోలో తెచ్చుకుంటాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి చేయడానికి. అండ్ రెగ్యులర్ మనం ఏదో కూరలో వేసుకోవడానికి సపరేట్గా వెల్లుల్లి ఆ రెండింటికి యూజ్ అవుతాయి. కాస్కోలో తెస్తాం ఈ ప్యాకెట్. అల్లము అలాగే వెల్లుల్లి 2 కాస్కోలో తీసుకొస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేయాలి, అయిపోవచ్చింది. అండ్ తర్వాత ఇంకా బట్టలు వేసున్నాను కొన్ని, అవి డ్రైయర్లో నుంచి తీసి ఇంకా ఇవన్నీ ఫోల్డ్ చేయాలి. వేయడం మిషన్లో ఈజీ, కానీ అవి మడత పెట్టడం పెద్ద టాస్క్, అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఈ చిన్న చిన్నవన్నీ మడతలు పెట్టాలంటే చాలా టైం పడుతుంది. అలాగే బ్లాంకెట్స్ కూడా వేసాను పిల్లలవి. ఈరోజు ఫుల్ ప్రొడక్టివ్ డే అని చెప్పాలి, ఎందుకంటే నాన్ స్టాప్గా మార్నింగ్ నుంచి ఏదో ఒకటి పని చేస్తూ ఉన్నాను అనమాట. ఇలా బట్టలు వేయడమో, క్లీనింగో, సర్దడమో, ఏదో ఒకటి చిన్న చిన్న పనులని నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నాను. ఫుల్ ప్రొడక్టివ్ డే అని చెప్పొచ్చు. ఫైనల్గా బట్టలన్నీ మడత పెట్టేశాను. పక్కనే మా వారు కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు. సో ఏదో ఒకటి మాటలు చెప్పుకుంటూ అన్ని మడత పెట్టేశాను. అండ్ ఈసారి నుంచి పిల్లల బట్టలు నీట్గా వాళ్ళకి స్కూల్కి వెళ్ళడానికి మంచిగా బట్టలన్నీ ఐరన్ చేసి పంపిద్దాం అనుకుంటున్నాను. జనరల్గా నేను ఎక్కువ ఐరన్ చేయను, మరీ ఎక్కువ మడతలు పడితే తప్ప నార్మల్వి రెగ్యులర్గా చేయను. బట్ ఈసారి ఏవైతే 1 వీక్ వేసుకెళ్తారో అవి నీట్గా ఎవ్రీ వీక్ ఐరన్ చేసి పంపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నైట్కి ఈరోజు పిల్లలు పాస్తా అడిగారు. సో పాస్తా చేయడానికి ఈ సాస్ నేను కాస్కోలో తీసుకొచ్చాను. మొన్న రీసెంట్గా ఎక్కువ నేను బయట సాస్ తాను అసలు. ఎప్పుడైనా చేయాలంటే ఇంట్లోనే సాస్ అవి చేసుకుంటాను ఇది పాస్తా చేయడానికి. బట్ ఇది ఈ సాస్ మొన్న ఆద్యమ్మ కావాలనింది అనమాట. అంటే స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైనా ఇమీడియట్గా ఎమర్జెన్సీలో కావాలనుకుంటే మొత్తం మనం ఇంట్లో చేయడం టైం పడుతుంది కదా, అలాంటప్పుడు యూజ్ చేయడానికి బాగుంటుందని చెప్పి సేఫ్టీ కోసం అట్లా తీసుకొచ్చి పెట్టాను. అది ఈరోజు ఈ సాస్ వేయమని చెప్పి అడిగారు. సో అందుకని ఆ సాస్ వేసేసి నేను ఇంకా పాస్తా బాయిల్ చేసి ఈరోజు అది చేస్తున్నాను. అండ్ మా ఆయనకి చపాతీ అండ్ చికెన్ ఫ్రై ఉండింది కదా ఆఫ్టర్నూన్ చేసింది, అది వేసి ఇచ్చేసాను. పిల్లల కోసం ఇక్కడ పాస్తా చేస్తున్నా. బాగుంది ఈ సాసు దీంట్లో. నేను యూజువల్గా అయితే టొమాటో అండ్ మిల్క్ అవి 2 కలిపి వాళ్ళకి ఇంట్లో చేస్తూ ఉంటాను. బట్ ఫస్ట్ టైం ఈరోజు కాస్కోలో తెచ్చిన సాస్ వేసి చేసి ఇచ్చాను. ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చి ఉంటే 4 ఇంకా ప్లేట్లో వేసేసి ఇచ్చేసాను. అలా మా డే అయితే అయింది, ఫుల్ ప్రొడక్టివ్గా అనిపించింది. దట్స్ ఇట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, టేక్ కేర్, బాయ్.